శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 651వ నామము విజ్ఞాత్రి. విజ్ఞాత్రి అనే నామానికి అర్థం ఏంటి అంటే విజ్ఞానమును ప్రసాదించున్నది. జగన్మాత పరిపూర్ణ జ్ఞాన స్వరూపిణి కదా. ఆ తల్లి తన భక్తులకు అపరిమితమైన విజ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ఆ తల్లి ప్రసాదించే విజ్ఞానము ఈ లౌకికమైనది కాకపోవచ్చు, అసలు ఈ లౌకికమైనది కానే కాదనమాట. అయితే అయ్యుండొచ్చులో ముందు లౌకికమైన జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంటుంది, లేదా పారమార్థికమైనది కూడా కావచ్చు. ఇక్కడ మనము విజ్ఞానము, విజ్ఞాత, విజ్ఞాత్రి అనే ఈ పదాలకి ముందు మనం అర్థం తెలుసుకోవాలి. విజ్ఞానం అంటే మానవులకు లౌకికంగా కానీ పారమార్థికంగా కానీ ఉన్నతిని పొందడానికి అవసరమైన జ్ఞానం అని. విజ్ఞానం కలిగిన వాడు మామూలుగా అటు సంఘంలోనూ ఇటు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక ఉన్నత స్థాయిని పొందుతూ ఉంటాడు. ఇతరుల చేత గురుభావంతో గౌరవింపబడుతూ ఉంటాడు. ఆ విధమైన విజ్ఞానాన్ని పొందగలిగిన వాడు విజ్ఞాతగా వ్యవహరింపబడుతుంటాడు. ఆ విధంగా సమస్త జీవులకు విజ్ఞానాన్ని ప్రసాదించగల మాత విజ్ఞాత్రి అయ్యింది. మన దగ్గర ధనం అధికంగా ఉంటేనే కదా మనం దాన్ని ఇతర అవసరమైన వారికి ఇవ్వగలుగుతాము. మనము విద్యాధికులకు అయితే కదా, బాగా చదువున్న వాళ్ళమైతేనే కదా విద్యార్థులకు దాన్ని చెప్పగలుగుతాము. విజ్ఞాత్రి అనే పదానికి జగన్మాత తన భక్తులకు విజ్ఞానాన్ని ప్రసాదించినది అనే విషయం ఇప్పటికీ మనం తెలుసుకున్నాం కదా. ఈ విధంగా తన వద్ద అపారమైన జ్ఞాన సంపద కలిగిన జగన్మాతకు ఏ విషయమును గురించి తెలియనిదేమీ ఉండదు. అన్ని విషయాల్లో అమ్మవారికి తెలుసు. ఎందుకంటే ముందు నామాల్లో చెప్పుకున్నాం కదా, సాక్షాత్తు అమ్మవారి వల్లే ఇదంతా సృష్టింపబడింది. ఇంకా అమ్మవారికి తెలుసుకోవాలి అన్నది ఏదైనా ఉంటుందా? ఏది ఉండదు. అన్నీ అమ్మవారికి తెలుసు. అన్ని విషయాలు ఆమెకి తెలుసు కదా. అందుకే ఆ విధంగా సర్వజ్ఞ అయిన మాతను మనం దేంతో తెలుసుకోగలము? జ్ఞానంతోనే అమ్మవారిని తెలుసుకోవాలి. మనము ఈ విశ్వంలోని అనేక వస్తువులను చూస్తూ ఉంటాం, వాటిని గురించిన వివరాలను కూడా తెలుసుకుంటూ ఉంటాం. దేనితో ఈ జ్ఞానాన్ని మనం గ్రహించగలుగుతున్నాం? మరి జగన్మాత ప్రసాదించిన విజ్ఞానంతోనే కదా. దీని వలన మనము అన్ని విషయాలను గ్రహించగలుగుతున్నాము. అదే జగన్మాత యొక్క స్వరూపం. అంటే మనం గ్రహించిన ప్రతి విషయం కూడా జగన్మాత యొక్క స్వరూపం అన్నమాట. కానీ ఆ తల్లి ఏకమేవా ద్వితీయం అన్నమాట. ఈ సమస్త బ్రహ్మాండంలో పరమేశ్వరి తప్ప వేరెవరూ లేరు. కనుక ఆ తల్లికి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏముంటాయి? అటువంటి జ్ఞాన స్వరూపిణి కనుకనే వసన్యాది వాగ్దేవతల అమ్మవారిని విజ్ఞాత్రి అనే నామంతో కీర్తించారు. సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ అన్నారు. అంటే ఈ సమస్త విశ్వంలో జరుగు అన్ని విషయముల్లో అన్ని విషయాల్లో సంబంధం లేకుండా కేవలం సాక్షి రూపంగా మాత్రమే వాటిని చూచుచున్నది అని అర్థం. జీవుల్లో విషయాలను గ్రహింపవలన ఆసక్తి, శక్తి అమ్మవారే కదా. జీవుల యొక్క శరీరంలో ఉన్న అవయవములు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా జడ పదార్థంలేనమాట. విషయాలను స్వయంగా గ్రహించే శక్తి వీటికి లేదు. జీవుల్లో నిలిచి ఉన్న సత్తారూపం అనబడే, చైతన్యం అనబడే జ్ఞానంతోనే ఈ ఇంద్రియాలు విషయ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాయి. కనుక శ్రీమాత విజ్ఞాత్రి అన్న నామధేయంతో వ్యవహరింపబడుతూ ఉంది. యస్య విజ్ఞాన మాత్రేణ సర్వం విజ్ఞాతం భావతి అన్నారు. దేనిని తెలుసుకోవాలంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమి ఉండదో అదే విజ్ఞానం. తనకు భిన్నమైనది ఏది విశ్వంలో లేదు అని తెలుసుకున్న మాతే విజ్ఞాత్రి. తనకు బయట లోపల అను భేదం లేకుండా సర్వము తానే ఉన్న విజ్ఞానమూర్తి పరమేశ్వరి అయిన విజ్ఞాత్రి. అటువంటి పరిపూర్ణ జ్ఞాన స్వరూపిణి అయిన మాత నుండి అనేక విషయాలను గ్రహించగలిగిన మార్గంలో మనకి వేదాలు తెలియపరిచాయి అన్నమాట. ఈ వేదాలు, వేదాంతములు, ఉపనిషత్తులు సాక్షాత్తు ఆ జగన్మాతని మనకు తెలియజెప్పడానికే ఉన్నాయి. జన్మానాం నరజన్మ దుర్లభం అని ఆర్యోక్తి అన్నమాట. గత జన్మల్లో మనం చేసుకున్న పుణ్యకార్యముల వలన మనకి ఈ మానవ జన్మ వరంగా ఆ భగవంతుడు ప్రసాదించాడు. అటువంటి అద్భుతమైన మానవ జన్మను కేవలం పుట్టామో, తిన్నామో, పడుకున్నామా, పోయామా అలాగా సోమరపాతులాగా వృధాగా గడిపేద్దామా మరి? లేదా మన మీద మనం జాలిపడుతూ ఇతరులు దుమ్మెత్తి పోస్తూ గడుపుతూ ఉందామో? లేక ఈ విజ్ఞాన భాండాగారమైన ఆ తల్లి నుండి విజ్ఞానాన్ని గ్రహించి
ఈ పునరావృతరహితమైన పరమేశ్వరి సాన్నిధ్యాన్ని చేరుకుంటామా అనేది మనకు మనమే నిర్ణయించుకోవాలి. ఎప్పటికప్పుడు ఆ సమయం వెళ్ళిపోతూనే ఉంటుంది. దాన్ని మనం ఉపయోగించుకుని వినియోగించుకుని తల్లి నామస్మరణ జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ తల్లిని ఈ మాంస చక్షువులతో చూడలేమనుకున్నాం కదా, ఆ జ్ఞాన చక్షువుల్ని సంపాదించుకుని అమ్మవారిని చూడగలగాలి. పరిపూర్ణ జ్ఞానస్వరూపిణి అయిన అమ్మని విజ్ఞాత్రి అనే నామంతో మనం రోజుకి ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఆ నామాన్ని తలుచుకుంటూ ఉండడం ద్వారా మనకి ఆ జ్ఞానం కలిగి అమ్మవారి ద్వారా ఆ విజ్ఞానం మనలో కలిగి విజ్ఞానం ద్వారా జ్ఞానము మనలో పుట్టి ఆ జ్ఞానం ద్వారా జ్ఞానచక్షువులు తెరుచుకోబడి మనము అమ్మని జ్ఞానం ద్వారా మనం అమ్మకి దగ్గర అవుదాము. శ్రీమాత్రే నమః.